చాలా కాలంగా మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. అయితే ఎవరు ఈ విషయంలో బయటపడటం లేదు, కానీ వీళ్ళు చేసే పనులు మాత్రం వీరి మధ్య గ్యాప్ ఉంది అని తెలిసేలా చేస్తున్నాయి. ఇప్పుడే కాదు, గత కొంతకాలంగా మెగా అల్లు ఫ్యామిలీల మధ్య దూరం గురించి చర్చ జరుగుతూనే ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అందరూ కలిసిపోయినట్టే చేస్తుండడం విచిత్రంగా అనిపిస్తుంది. అయితే ఈ గ్యాప్ రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య మాత్రమే అని కొన్ని సంఘటనలు తెలిసేలా చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కానీ అల్లు అరవింద్ మధ్య ఎప్పుడు ఏ విషయంలో మనస్పర్ధలు కానీ మాట్లాడుకోకపోవటం లాంటివి కానీ కనిపించలేదు. ఏ కార్యక్రమం అయినా ఇద్దరు పాల్గొనాల్సిన చోట మిస్ అవ్వకుండా కనిపిస్తుంటారు. కానీ రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా ఇది మరోసారి రుజువైంది. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సోషల్ మీడియా వేదికగా గ్లోబల్ స్టార్కు శుభాకాంక్షలు తెలిపారు. కానీ అల్లు అర్జున్ మాత్రం చరణ్ బర్త్డేను పట్టించుకోలేదు. ఏ సెలబ్రిటీకి సంబంధించిన అకేషన్ అయినా విష్ చేయడం మర్చిపోని అల్లు అర్జున్ రామ్ చరణ్ బర్త్డేకి కనీసం విష్ చేయకపోవడంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ విషయంలో వీరి మధ్య విభేదాలు మళ్లీ బయటపడ్డాయంటున్నారు సినీ ప్రముఖులు. ఇటు చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య మంచి అనుబంధం ఉంది. అటు అల్లు అర్జున్ తన మేనత్తను చాలా అభిమానిస్తారు. రామ్ చరణ్ కూడా తన మేనమామ అరవింద్ అంటే చాలా ఇష్టం అంటారు. తనతో సరదాగా ఉండాలన్నా, పార్టీలు పబ్లకు వెళ్లాల్సి వస్తే అరవింద్ మామతోనే వెళ్తాను అని ఓ ఇంటర్వ్యూలో కూడా రామ్ చరణ్ చెప్పారు. దాంతో అంతా బాగానే ఉన్నారు, కానీ చరణ్, బన్నీల మధ్య ఎందుకు ఈ గ్యాప్ అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఆంధ్ర ఎలక్షన్స్ టైంలో తన బాబాయ్కి సపోర్ట్ చేస్తూ రామ్ చరణ్ పిఠాపురం వెళ్తే వీళ్లకు వ్యతిరేక వర్గమైన వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట్గా అల్లు అర్జున్ వెళ్లారు. తన క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి వెళ్లానని బన్నీ అనడం అప్పటి నుంచి ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంది. సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తూనే ఉంది. దానికి తోడు బన్నీ మధ్యలో చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా వివాదాన్ని మరింతగా రెట్టించాయి. కానీ ఈ విషయాలలో రామ్ చరణ్ మాత్రం ఎప్పుడు నోరు తెరవలేదు. దాంతో వీరి మధ్య గ్యాప్ అనేది అప్పుడు కూడా బయటపడింది. ఈ విషయం మనసులో పెట్టుకుని చరణ్ బర్త్డేకు అల్లు అర్జున్ విష్ చేయలేదా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. గతేడాది మొక్కుబడిగా అయిన బర్త్డే విష్ చేసిన బన్నీ ఈసారి అది కూడా చేయకపోవడం ఫ్యాన్స్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుంది? ఈ ఇద్దరు స్టార్లు కలిసే రోజు ఎప్పుడు వస్తుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఆ మధ్య సంధ్యా థియేటర్ ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ జైలుకు వెళ్తే చిరు, నాగబాబు, అరవింద్ ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు. దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. అందుకు కృతజ్ఞతగా బన్నీ, చిరంజీవి, నాగబాబు ఇళ్లకు వెళ్లి మరీ థ్యాంక్స్ చెప్పి వచ్చారు. కానీ ఈ ఎపిసోడ్ మొత్తంలో సెలబ్రిటీలందరూ అల్లు అర్జున్ విషయంలో స్పందించారు. కానీ రామ్ చరణ్ మాత్రం బన్నీతో మాట్లాడినట్టు కానీ, సోషల్ మీడియాలో స్పందించినట్టు కానీ ఎటువంటి వార్త రాయలేదు, స్పందించలేదు కూడా.